మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవునికి వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు మనుషుల్ని ప్రేమించి దేవుని ఉన్నతమైన నామానికి ఘనత కలుగు నిమిత్తము మనుషులందరికీ ఒకే ధైర్యాన్ని చెప్తా ఉన్నాడు. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. కలవరాల మధ్యలో, కన్నీటి మధ్యలో, కష్టాల మధ్యలో, ఇరుకులు ఇబ్బందుల మధ్యలో ఉన్న మనుషులకి మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. దేని నిమిత్తం చింతిస్తా ఉన్నావు? నీ చింత యావత్తు ప్రభు మీద వేయడి. దేవుడు అంటా ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. ఆయన ఎలాగ మార్గం చూపించే దేవుడు? అబ్రహాముకి మార్గాన్ని చూపించాడు. తన తండ్రి తెరాహా చనిపోయిన సమయాల్లోని అబ్రహాము కన్నీటి మధ్యలో ఉంటే, ఓదార్పు లేనివాడుగా ఉంటే, అబ్రహాంతో మాట్లాడి, అబ్రహమా, నేను నీకు చూపించే దేశమునికి వెళ్ళమని మార్గాన్ని చూపించాడు దేవుడు. యెహోషువ భయభ్రాంతుడైపోయి, నిబ్రమైన మనసు లేక భయభ్రాంతుడైపోయి, మోషే చనిపోయిన దినాల్లో ఈ ప్రజల్ని ఎవరు నడిపించాలని భయపడతా ఉన్నప్పుడు యెహోషువతో మాట్లాడు, యెహోషువ, ఎందుకు నువ్వు భయపడతా ఉన్నావు? మోషేకు తోడుగా ఉన్న నేను నీకు తోడుగా ఉంటానని మార్గాన్ని చూపించాడు. సమరయ స్త్రీతో మాట్లాడాడు దేవుడు. నీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు మీ హృదయాన్ని కలవరాల మధ్యలో ఉంచుతున్నారు? ఎందుకు మీ హృదయాన్ని తిండి కోసం, బట్ట కోసం, స్థలం కోసం, నివసించడం కోసం మీ హృదయాన్ని ఎందుకు కలవరాల మధ్యలో నిలుపుతూ ఉన్నారు? ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును. మీ మీదకున్న బరువైన కాడి ఏదైతే ఉంటే దాన్ని నా మీద వేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. అబ్రహాము వెనక్కు తిరిగి చూడలేదు. నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా, ఏ ఊరు వెళ్ళాలయ్యా అని అడగలేదు. యెహోషువ, ఇజ్రాయేలుని నడిపించడానికి యెహోషువని ఏర్పాటు చేసుకున్న దేవుడు, సమరయ ప్రాంతాన్ని రక్షించడానికి సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మీ హృదయం కలవరాల మధ్యలో ఉందా? కన్నీటి మధ్యలో ఉందా? దుఃఖంలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? దేవుడు నీకు సహాయకుడు. ఆయన సన్నిధిలో మొరపెట్టేవారికి, నిజముగా మొరపెట్టేవారికి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు కనుక దేవుని వద్దకు వెళ్ళి దేవుని అడిగి ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు అంటా ఉన్నాడు. మీ హృదయాన్ని కలవరాల మధ్యలో ఉంచొద్దు, కన్నీటి మధ్యలో ఉంచొద్దు, దుఃఖకాంతులై ఉండొద్దు. నేను దరిద్రుడైనా పర్వాలేదు, మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము నేను దరిద్రుడు ఆయను అంటా ఉన్నాడు. ఆయన ధనవంతుడై ఉండవలసిన వాడై ఉండి మన నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయను. కొరింథీ రాసిన పత్రికలో దేవుడు అపొస్తలుడైన పౌలుతో మాట్లాడిస్తూ ఉన్నాడు. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, దేవునికి చోటు ఇయ్యుడి.